పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు ఉపసంహరించుకుని అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. విశాఖ సీతమ్మధారలో ఈపీడీసీఎల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఈపీడీసీఎల్ ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న సిపిఐ నాయకులు సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలంటూ సిపిఐ నాయకులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా యొక్క ప్రధాన అంశం ఏంటి చూసుకుంది సార్? సత్యనారాయణ గారు చెప్పండి, అసలు ఈ ధర్నా యొక్క ప్రధాన కారణం ఏంటి సార్? ఈరోజుని ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పటికీ ఎంతైతే విద్యుత్ వెళ్తూ ఉందో దాన్ని లెక్కేయడానికి మీటర్లు బిగిస్తామని చెప్పని స్మార్ట్ మీటర్ల బిగింపు అక్కడితో ప్రారంభించింది. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే మరింత భారం ప్రజల మీద వేయడం తప్ప మరొకటి కాదు. స్మార్ట్ మీటర్ల బిగింపుకి సంబంధించి మొత్తం కాంట్రాక్ట్ అంతటిని కూడా అదానీకి అప్పచెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో ఎంతైతే స్మార్ట్ మీటర్లకి ఛార్జ్ చేస్తున్నారో దానికన్నా రెట్టింపు మన రాష్ట్రంలో వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పద్ధతుల్లో గత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని చేసుకుంది అదానితోని. అది ఈ ప్రజల మీద భారం వేయడం తప్ప మరొకటి కాదు. ఈ రోజుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకించింది, ఆ ఒప్పందాన్ని. ఇది సరైనది కాదని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారాన్ని ప్రజల మీద పడకుండా చూస్తారని చెప్పని భావించే మీకు ఓట్లు వేశారు ప్రజలు. కానీ దానికి భిన్నంగా గత ప్రభుత్వం ఏదైతే తప్పుడు ఒప్పందం చేసి ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేసిందో అదే ఒప్పందాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగించడం అని అంటే అదానీతో ఏ విధంగా మీరు లాలూచి పడ్డారని చెప్పని ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజస్థాన్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి మన రాష్ట్రానికి సరఫరా చేసేటటువంటి ఒప్పందం అది కూడా సెకీతో చేసుకున్నా సెకీ వెనకాల ఉన్నది అదానీయే. దాని మీద కూడా ఇతర రాష్ట్రాలతో చూస్తే మొత్తం అంతా కూడా ట్రాన్స్మిషన్ ఖర్చులతో కలిపి ₹2 చిల్లరకి ఒక యూనిట్ లబ్ధి అది అందుబాటులోకి వస్తున్నప్పటికీ మనం ₹6కి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సెకీతో. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు, అంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటటువంటి పరిస్థితి ఉంది విద్యుత్ ఒప్పందాల వలన. వీటన్నిటిని ఆ రోజు వ్యతిరేకించి వాటన్నిటినీ ఈరోజు యథాతథంగా కొనసాగిస్తున్నారంటే గత ప్రభుత్వానికి అదానీ గారు బాగానే ముడుపులు చెప్పి ఉంటారో అందుకనే ఆ ఒప్పందాలు చేసుకున్నారని మీరు చెప్పారు. ఈరోజు మీకు అదానీ గారు ఎంత మొత్తంలో ముడుపులు ఇచ్చారు అని చెప్పని మీరు ప్రజలు కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది. మీకు నిజంగా ప్రజల అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ 2 ఒప్పందాలు స్మార్ట్ మీటర్ల బిగింపు దాంతోపాటు సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలను రెండింటిని కూడా రద్దు చేయండి. వాటిని మళ్ళీ చర్చించి ప్రజల మీద భారం పడకుండా మీరు తిరిగి ఆ ఒప్పందాన్ని పునర్సమీక్ష చేసినప్పుడే మీ మాటలను నమ్ముతారు తప్ప మీరు ఎంతసేపు గత ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నలు వేసి మీరేమో ఈ రోజుని ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు పెంచిన సర్దుబాటు ఛార్జీలు అన్నారు. అసలు సర్దుబాటు ఛార్జీలు ఏంటి, అది ఏ విధంగా పెరిగినాయి, ఎంత భారం పడుతుంది సార్? సర్దుబాటు ఛార్జీల భారం ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్లు పెంచారండి. మీరు గతంలో ఏదైతే వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారో విద్యుత్ ఒప్పందాలు టారిఫ్ నిర్ణయం చేసినప్పుడు అది ఇంధన కొనుగోలు చేయడానికి కానీ ముడిసరుకు కొనుగోలు చేయడానికి కానీ సరఫరాకి దీనికి అయినటువంటి ఖర్చులను అంచనా వేసుకొని టారిఫ్ నిర్ణయం చేశారు. ఈ రోజుని ఆ కొనుగోలు మరింత భారం పడింది, లేకపోతే దానికి బొగ్గు ఇటువంటివన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువ ధర చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పని ట్రూ అప్ ఛార్జీల పేరుతోని, సర్దుబాటు ఛార్జీల పేరుతోని గతంలో సరఫరా చేసినటువంటి విద్యుత్తుకి చెల్లించినటువంటి బిల్లులకి అదనంగా ఈ రోజున వసూలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆ ట్రూ అప్ ఛార్జీలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు నేరుగా పెంచలేదు, కానీ ప్రతి విడత ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేశారు. ఆ రోజు మీరు వ్యతిరేకించారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు ట్రూ అప్ ఛార్జీలు భారం ప్రజల మీద వేశారు. పరిస్థితి ఉందని చెప్పని మేము చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం.
అది ప్రధానంగా చూసుకుంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా కానీ ప్రైవేట్ వ్యక్తుల్ని ఆశ్రయించాల్సిన అవసరం అయితే ఉందని సంటుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాకుండా గత ప్రభుత్వం లాగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విధంగా ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అంటూ సిపిఐ వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.